Hi, hello everyone. Welcome to my channel. Today we are discussing about exercise 1.1 sixth sum. That's what first word is in the question. Explain why 7 into 11 into 13 plus 13 and 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 are composite numbers. ఫస్ట్ ఒకదాని తర్వాత ఒకటి మనం ఆన్సర్ని చూద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ ఆన్సర్ని చూసేటప్పుడు ఫస్ట్ నెంబర్ని తీసుకుందాం. సో 7 into 11 into 13 ప్లస్ 13 ఇచ్చారు మనకి. ఇందులో ఇక్కడ 2 13s ఉన్నాయి. ప్లస్ ఇటు ప్లస్ అంటే ఇదొక టర్మ్ కింద తీసుకుంటే ఇక్కడ ఇందులో 13 అనేది సేమ్గా ఉంది కాబట్టి 13 కామన్ తీసుకుందాం. అప్పుడు 7 into 11 into 1 13 కామన్ తీస్తే అక్కడ 1 ఉంటుంది. ప్లస్ ఇక్కడ 13 కామన్ తీసాం కాబట్టి ఇక్కడ కూడా మనకి 1 ఉంటుంది. 13 into 7 11s are 77. 77 1s are 77. 77 ప్లస్ 1 అంటే 78 అవుతుంది మనకి. సో 13 into 78 అనేవి కాంపోజిట్ నెంబర్. 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇచ్చిన నెంబర్కి ఇది కాంపోజిట్ నెంబర్. హియర్ ఇట్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్ because 13 and 78 are factors of it. నెక్స్ట్ ఇది చూద్దాం. నెక్స్ట్ ఏముంది మనకి ఇక్కడ 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 ప్లస్ 5 ఉంది. ఇక్కడ 5 రెండు అనేది 2 5s ఉన్నాయి ఇక్కడ మనకి. ఈ ఫస్ట్ టర్మ్లో ఒక 5 ఇక్కడ ఒక 5 ఉంది. సో మనం ఇక్కడ 5ని కామన్ తీద్దాం. 7 into 6 into ఇక్కడ 5ని కామన్ తీస్తే 1 అవుతుంది. 4 into 3 into 2 into 1 ప్లస్ 1 కదా. సో హియర్ 5 into 7 6 చేద్దాం. 7 6 చేస్తే మనకి 42 వస్తుంది. 42 into 1 అంటే 42. 42 4s are 42 4s are అంటే ఇక్కడ మనకి 108 వస్తుంది. 108 into 3 అంటే 504 అవుతుంది. 504 into 2 అంటే 1008. 1008 into 1 అంటే 1008. సో 1008 ప్లస్ 1 అంటే 1009 ఇక్కడ మనకి. అంటే 1008 ప్లస్ 1 అప్పుడు 5 into 1009 వస్తుంది. సో హియర్ ఇట్ ఈజ్ ఆల్సో a composite number because 5 and 109 are factors of it. ఇక్కడ మనకి 2 నెంబర్స్ ఇచ్చారు. వీటికి ఇవన్నీ కాంపోజిట్ నెంబర్సా కాదో తెలుసుకోమన్నారు. ఈ నెంబర్స్ని మనం సింప్లిఫై చేసినప్పుడు వీటికి 2 ఫ్యాక్టర్స్ వచ్చాయి. అంటే మనం ఏదైనా కాంపోజిట్ నెంబర్ అని ఎప్పుడు చెప్తాము, 1 అను ఆ నెంబర్ కాకుండా వేరే ఏ నెంబర్ ఒకటైనా ఎక్కువ 2 అయినా కానీ ఎక్స్ట్రా మనకి నెంబర్స్ అనేవి ఫ్యాక్టర్స్గా వచ్చినప్పుడు అది కాంపోజిట్ నెంబర్ అవుతుంది. ఇక్కడ 2 నెంబర్స్ అనేవి మనకి ఇక్కడ ఫ్యాక్టర్స్గా వచ్చాయి కాబట్టి ఈ నెంబర్ అనేది కాంపోజిట్ నెంబర్. అండ్ ఇచ్చిన సెకండ్ నెంబర్కి కూడా మనకి ఇక్కడ 2 నెంబర్స్ ఫ్యాక్టర్స్గా వచ్చాయి. 5 and 1009 అంటే 1009. ఇవి 2 ఫ్యాక్టర్స్ అయినాయి కాబట్టి ఇది కూడా మనకి కాంపోజిట్ నెంబర్. ఛానల్కి మీకు ఉపయోగపడినట్టయితే ఈ వీడియో కనుక ఛానల్కి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అవసరం ఉన్న వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.